నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభావకు స్వాగతం. మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేయాల్సిన వృద్ధాప్యం కొంతమందికి తీరని శాపంగా మారుతుంటుంది. మొండి వ్యాధులు, మోకాళ్ల నొప్పులు, మూత్రగండాలు, మానసిక సమస్యలు ఇవన్నీ వృద్ధాప్యాన్ని వేదనాభరితం చేస్తుంటాయి. వయసుతో పాటు కమ్ముకొచ్చే సమస్యలకు అడ్డుకట్ట వేయడానికి, వృద్ధాప్యంలో జబ్బుల్లేని భేషైన ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవడానికి ఏం చేయాలో, ఎలాంటి జీవన శైలిని ఆచరించాలో తెలియజేసే ప్రత్యేక కథనాన్ని ఈరోజు మీకు అందిస్తున్నాం. వృద్ధాప్యం జీవన పయనంలో ఆఖరి మజిలి. అనుభవాల అనుభూతుల్ని నెమరు వేసుకునే కమ్మటి వయసు. మనవలు మనవరాళ్లతో హాయిగా కాలక్షేపం చేసే మధురమైన కాలం. అయితే ఉడిగిపోయే జవసత్వాలు, వేధించే మొండి వ్యాధులు, ముసురుకొచ్చే మూత్రగండాలు, అంతులేని మానసిక సమస్యలు ఇవన్నీ హాయిగా గడపాల్సిన వృద్ధాప్యాన్ని తీరని శాపంగా మారుస్తుంటాయి. ముఖ్యంగా హై బీపీ తరచూ కొండెక్కుతూ వృద్ధాప్యాన్ని వేదనాభరితం చేస్తుంటుంది. వృద్ధాప్యంలో బీపీలో రెండు రకాలు. ఒకటి ప్రైమరీ ఆర్ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్, రెండోది సెకండరీ హైపర్ టెన్షన్. సెకండరీ హైపర్ టెన్షన్ ఏంటంటే 55 దాటిన తర్వాత రావటం, వేరే అసోసియేటెడ్ హై కొలెస్ట్రాల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండటం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏ రకమైన బీపీనో ఒకటి తేల్చుకోవాల్సి ఉంటుంది. కొన్ని సింపుల్ పరీక్షలు ఉంటాయి, రీనల్ డాప్లర్ కానివ్వండి, ఇలాంటి పరీక్షల ద్వారా తెలుస్తుంది. అవసరమైతే అడ్వాన్స్ టెస్టులు చేస్తారు. మొదటి విషయం ఏ రకమైన బీపీ నిర్ధారించుకోవటం. రీనల్ ఆర్టీరియల్ హైపర్ టెన్షన్ అయితే కనుక, అంటే ఆర్టరీలో బ్లాక్స్ వల్ల వచ్చే హైపర్ టెన్షన్ అయితే మామూలు జాగ్రత్తలతో అదుపులోకి రాదు. అది కేవలం కొన్ని ప్రక్రియల ద్వారా మాత్రమే, కొన్ని ఇంటర్వెన్షన్స్ ద్వారా మాత్రమే వస్తుంది. రెండో రకమైన హైపర్ టెన్షన్, ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అనేది కనుక ఉంటే దానికి మనం చేయగలిగింది చాలా ఉంది. నెంబర్ 1 ఫస్ట్ థింగ్ మనం చేయగలిగింది మనసు ప్రశాంతంగా ఉంచుకోవటం. అంటే స్ట్రెస్ నుంచి దూరంగా ఉండటం, డిప్రెషన్కి దూరంగా ఉండటం, ఉన్నదాంతో ఆనందంగా ఉండటం, సంతోషించటం. నెంబర్ 1. నెంబర్ 2 భోజనంలో ఉప్పుని మితంగా తీసుకోవటం. అయితే ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి. మితంగా తీసుకోవటం అంటే ఉప్పు మానేయటం మాత్రం కాదు. ప్రతి మనిషి ఉప్పు వాడాల్సినంత పరిమితిలో వాడాలి. ఒక మనిషి ఎంత ఉప్పు వాడాలి అన్నది ఆ మనిషి ఎంత చెమట పడుతోంది అన్న విషయంపై ఆధారపడి ఉంటుంది. అది కాలం మాన పరిస్థితులు బట్టి మారుతుంటుంది. ఎండాకాలంలో ఉప్పు కొంచెం ఎక్కువ వాడాల్సి వస్తుంది, వర్షాకాలంలో కొంచెం ఎక్కువ అవసరం పడుతుంది, చలికాలంలో తక్కువ అవసరం పడుతుంది. సో కాల అనుగుణంగా, ఫిజికల్ యాక్టివిటీ అనుగుణంగా ఉప్పు మితంగా వాడటం అనేది మొదటి సూచన. రెండవది, బీపీని పెంచే కొన్ని మందులు ఉంటాయి, పెయిన్ కిల్లర్స్ కానివ్వండి, ఇలాంటి మందులు అంటే బాడీలో నీటి శాతం పెంచేటువంటి మందులు, స్టీరాయిడ్స్, ఇలాంటి మందుల్ని జాగ్రత్తగా అనవసరంగా వాడకుండా ఉండటం. చాలామందికి నొప్పి ఉందంటే స్టీరాయిడ్స్ వాడటము ఇలాంటివి జరుగుతుంటాయి. ఇలాంటి మందుల్ని అవాయిడ్ చేయటం అనేది ఇంకో చాలా ఇంపార్టెంట్ జాగ్రత్త. మూడవ జాగ్రత్త ఫిజికల్ యాక్టివిటీ. ఈ ఫిజికల్ యాక్టివిటీలో ఐసోటోనిక్, ఐసోమెట్రిక్ ఎక్సర్సైజెస్, ఇప్పుడు యోగా ప్రక్రియల ద్వారా కానివ్వండి, యోగా ఆసనాల ద్వారా కానివ్వండి, బీపీ చాలా హెల్ప్ చేస్తుందని నిరూపితమైంది. సో వాటిని శాస్త్రబద్ధంగా, శాస్త్రీయంగా నేర్చుకోవటం, ఆచరించటం మూడో జాగ్రత్త. ఎట్ ద సేమ్ టైం రిలాక్సేషన్ టెక్నిక్స్, అంటే యోగా ప్రకారం శవాసనాలు లాంటివి కానివ్వండి, లేదా ఎనీ అదర్ ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్. సింప్లెస్ట్ రిలాక్సేషన్ మంచి మ్యూజిక్ వినటం, మనసుకి నచ్చింది చేయటం అనేది రిలాక్సేషన్. సో రిలాక్సేషన్ టెక్నిక్స్ ద్వారా మనసుని రిలాక్స్ అయ్యేటట్టు చూడటం, శరీరాన్ని ఫిట్గా ఉంచుకోవటం, సాధ్యమైనంత వరకు ఫిజికల్ యాక్టివిటీ మెయింటైన్ చేయటం, ఇవి తీసుకోగలిగిన బేసిక్ జాగ్రత్తలు. వీటినన్నిటికి తోడు ఎప్పటికప్పుడు బీపీని అదుపులో ఉందా లేదా చెక్ చేసుకోవటం, బీపీ మందులు కరెక్ట్ వాడుతున్నామా లేదా నిర్ధారించుకొని, బికాస్ ఒక్కొక్క రకమైన బీపీకి ఒక్కొక్క రకమైన బీపీ ట్యాబ్లెట్ వాడాల్సి ఉంటుంది. అవి తగిన మోతాదులో వాడుతున్నామా లేదా నిర్ధారించుకుంటూ వైద్యుల పర్యవేక్షణలో ఉండటం అనేది మనం బీపీ గురించి మనం చేయగలిగిన విషయం. వృద్ధాప్యంలో చాప కింద నీరులా కంటికి కనిపించకుండా కమ్ముకొచ్చే మరో ఉపద్రవం మధుమేహం. శరీరాన్ని వ్యాధుల కుంపటిలా మార్చే షుగర్ జబ్బు
వృద్ధాప్యాన్ని కష్టాల సుడిగుండంలా మార్చేస్తుంటుంది. మనవలు మనవరాళ్లతో హాయిగా గడపాల్సిన జీవితపు ఆఖరి మజిలీలో అంతులేని కష్టాల్ని తెచ్చిపెడుతుంటుంది. వార్ధక్యంలో మధుమేహానికి అడ్డుకట్ట వేయడానికి జీవనశైలిలో ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటి విషయం మెడికల్ న్యూట్రిషన్ థెరపీ అంటాం. సో ఆహారంలో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. షుగర్ వ్యాధిలో మందుల కన్నా కూడా మనం మొదటి 2 విషయాలకి ఇంపార్టెన్స్ ఎక్కువ. అంటే డైట్, మనం తీసుకునే ఆహారానికి, మనం చేసే వ్యాయామానికి. ఎందుకంటే షుగర్ వ్యాధి రావడానికి కారణం శరీరంలో అదనపు కొవ్వు పెరగటం. సో దాని ముఖ్య చికిత్స అనేది ఆ అదనపు కొవ్వు తగ్గించుకోవటమే దాని మెయిన్ చికిత్స. అంతేగాని ట్యాబ్లెట్లు వేసుకోవటం అనేది యాక్చువల్లీ సెకండరీ విషయం. సో మొదట మనం చేయాల్సింది ఏంటి, మనం తీసుకుంటున్న ఆహారాన్ని మనం ఒకసారి కేర్ఫుల్గా నోటీస్ చేసుకోవాలి. మొదటి జాగ్రత్త పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోవటం. అంటే అన్నం తిన్నా గోధుమలు తిన్నా యాక్చువల్లీ పెద్ద తేడా లేదు, రెండూ ఒకటే. తేడా ఎక్కడ వస్తుందంటే మనం తినే అన్నంలో కనుక పొట్టు, ఆ పైన ఉన్న పీచు పదార్థం లేకపోతే అప్పుడు అన్నం వల్ల షుగర్ శాతం పెరిగే అవకాశం ఉంటుంది. గోధుమలో చాలా మటుకు పొట్టు అనేది కొంచెం ఉంచుతున్నారు కాబట్టి అది తీసుకుంటుంటే స్లైట్లీ బెటర్గా ఉంటుంది. బట్ పొట్టు ఉన్న ఏ ధాన్యం అన్నా తీసుకోవటం అన్నది మొదటి జాగ్రత్త. రెండవది, మనం చేసే భోజనంలో మీరు అన్నం తిన్నా, చపాతీలు తీసుకున్నా, రొట్టెలు తీసుకున్నా అవి కొంచెం అంటే వాటి పాలు కొంచెం తగ్గించుకొని కూరగాయలు, పప్పు, కూర ముక్కలు, వెజిటబుల్ పీసెస్, సాలడ్స్, పచ్చి ఆకుకూరలు, ఇలాంటి వాటి శాతం ఎక్కువ తీసుకోవటం. మళ్ళీ పీచు పదార్థాలు, పొటాషియం ఎక్కువగా ఉన్న డైట్ ఎక్కువగా తీసుకోవటం రెండవ జాగ్రత్త. మూడవ విషయం, ఫ్యాట్స్, సరి అయినటువంటి కొవ్వుని వాడటం. అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నవి, అంటే మెయిన్గా నువ్వుల నూనె, రైస్ బ్రాన్ నూనె, పల్లీ ఆయిల్, ఇలాంటి ఆయిల్స్ రొటేట్ చేస్తూ వాడటం మూడో జాగ్రత్త. నాలుగో జాగ్రత్త, కొంచెం చేదు అనేది తీసుకోవటం. అంటే ఓన్లీ స్వీట్ బేస్డ్ కాకుండా మెంతి పొడి కానివ్వండి, లేదా చేదు రుచి కూడా రోజు తగిలేటట్టు చూడటం. ఇది ఆహారంలో తీసుకున్నటువంటి జాగ్రత్తలు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ విషయం, షుగర్ ఉన్నవాళ్ళు చేయాల్సింది ఎక్సర్సైజ్. రెగ్యులర్గా రోజు 45 నిమిషాలకి తగ్గకుండా వ్యాయామం చేయటం. ఈ వ్యాయామంలో యోగా అంటే కూర్చొని చేసే వ్యాయామాలు, బాడీని ఎక్సర్సైజ్ చేసే వ్యాయామాలు రెండు ఇంపార్టెంట్. వ్యాయామము అంటే శ్రమ ద్వారా చెమట పట్టించే ఏ యాక్టివిటీ అన్నా వ్యాయామమే. అది మీరు ఇంట్లో పని చేసుకోవడం కావచ్చు, లేదా గార్డెనింగ్ వర్క్ కావచ్చు, మీకు నచ్చిన ఆట కావచ్చు, లేకపోతే వాకింగ్ కావచ్చు. ఉట్టి వాకింగ్ ఏ వ్యాయామం అనేది సరికాదు. మూడవ విషయం అంటే డైట్, ఎక్సర్సైజ్ తర్వాత మూడో విషయము రెగ్యులర్గా చెకప్ చేయించుకోవటం. ఇప్పుడు ప్రతి నెల షుగర్ టెస్ట్ చేయించుకోవటం అంత కంపల్సరీ కాదు, కానీ 3 నెలలకు ఒకసారి గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ చెక్ చేసుకోవటము, ప్రతి 6 నెలలకి కొలెస్ట్రాల్, కిడ్నీ ఫంక్షనింగ్ ఇవి చూసుకోవటము, ప్రతి ఏడాదికి కంటి పరీక్షలు, నరాలకు సంబంధించిన కొన్ని బేసిక్ పరీక్షలు, ఒక ఈసీజీ తీసుకోవటము, ఇవి ఈ రెగ్యులర్ చెకప్ అనేది చాలా ఇంపార్టెంట్.